దేశవ్యాప్తంగా సార్వత్రిక సమరానికి నగారా మోగింది. లోక్సభతో పాటు 4 రాష్ట్రాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 7 దశల్లో లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. అటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిషా అసెంబ్లీ ఎన్నికలు సైతం నిర్వహించనున్నారు. వీటితో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు సైతం నిర్వహించడానికి ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. ఇక తెలంగాణలో 4వ దశలో లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 18న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నామినేషన్లకు ఏప్రిల్ 25 చివరి తేదీ కాగా మే 13న పోలింగ్ నిర్వహిస్తారు. ఇక జూన్ 4న దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తారు. ఇక సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ పై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, కొద్దిసేపటి క్రితమే 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించి 7 విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది. ఇటు లోక్సభ ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల చేసింది. అయితే 7 విడతలుగా ఎన్నికల నిర్వహణ ఉంటుంది. ఈ 7 విడతలుగా కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు జరగాల్సి ఉంది. 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 4వ విడతలో ఎన్నికలు నిర్వహించనుంది. మే 13న ఎన్నికల నిర్వహణ సంబంధించి కూడా ఎన్నికల పోలింగ్ ఉంటుంది. దాదాపు మొత్తం చూసినట్లయితే దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ఏదైతే ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఆయా ఉప ఎన్నికలతో పాటు ఇటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ మొత్తం కూడా విడుదల చేసింది. అయితే దాదాపు 97 కోట్ల ఓటర్లు ఉన్నట్టు కూడా మనకు ఈసీ వెల్లడించింది. 10,50,000 పోలింగ్ కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసినట్టు చెప్పింది. 1.5 కోట్ల పోలింగ్ అఫీషియల్స్ కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటారని కూడా చెప్పింది. 55 లక్షల ఈవీఎంలు వాడుతున్నట్టు, 4 లక్షల వెహికల్లు ఈ పోలింగ్ సంబంధించి వాడుతున్నట్లు కూడా చెప్పింది. అయితే మొత్తం చూసినట్టయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఎన్నికల ఏర్పాటు చేసింది. అయితే ఈ మేల్ ఓట్లు వచ్చేసరికి 49.7 కోట్లు, ఫిమేల్ ఓటర్లు వచ్చేసరికి 47.1 క్రోర్ ఓటర్స్. అయితే ఫస్ట్ టైం ఓటర్స్ 1.8 క్రోర్స్ ఓటర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా 18 నుంచి 19 ఏళ్ళ వయసు మధ్యలో వారు. అంతేకాకుండా ఏదైతే ఇటు పీడబ్ల్యూ ఓటర్స్ వచ్చేసి 88,04,000 ఓటర్స్ ఉన్నారు. ఇటు సర్వీస్ ఓటర్స్ వచ్చేసి 19,01,000 ఓటర్స్ ఉన్నారు. ఇటు మొత్తం దేశవ్యాప్తంగా 96.8 కోట్ల ఓటర్స్ దేశవ్యాప్తంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతేకాకుండా 82 లక్షల మంది 85 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఉన్నారు. ఇటు 48,000 మంది ట్రాన్స్జెండర్స్ ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇటు యంగ్ ఓటర్స్ వచ్చేసి 19.74 కోట్ల మంది యంగ్ ఓటర్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే 24 ఉప ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో 24 ఉప ఎన్నికల అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదలైంది. ఇదంతా కూడా ఆయా పేజ్ల వారీగా జరగనుంది. మొత్తం 7 విడతల వారీగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పింది. అంతేకాకుండా గతంలో ఏ విధమైన సమస్యలు 11 రాష్ట్రాలకు సంబంధించి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ని మేము ఈ ఎన్నికలను వాడుకుంటామని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇటు ఎండలు పెరిగిన నేపథ్యంలో వేసవికాలం దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కావచ్చు, ఆయా పోలింగ్ సెంటర్ల వద్ద ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడంతో పాటు అటు వైద్య సిబ్బందితో పాటు వాటర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంచాలని చెప్పారు. అంతేకాకుండా ఇటు నైబర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని గతంలో కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషనర్కి విజ్ఞప్తి చేశాయి. అందుకు అనుకూలంగానే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఏపీ తెలంగాణకు సంబంధించి ఒకేసారి ఎన్నికల నిర్వహణ ఉంటుంది. ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మే 13న ఎన్నికల నిర్వహణ ఉంటున్నట్టు కూడా చెప్పింది. అయితే మొత్తం ఇటు అంతర్జాతీయ చెక్ పోస్టులతో పాటు జాతీయ చెక్ పోస్టులలో కూడా భద్రతను కట్టుదిట్టం చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇటు దేశవ్యాప్తంగా ఈ లోక్సభ నియోజకవర్గాలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ చేయాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటి నుంచే ఎన్నికల షెడ్యూల్ ఇప్పుడు విడుదల చేసినప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మోడల్ కోడ్ వయలేషన్పై దృష్టి సారించామని చెప్పారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో ట్విట్టర్ కావచ్చు, ఇటు ఫేస్బుక్ కావచ్చు, ఇతర సామాజిక మాధ్యమాలు ఏవైతే వాటిపైన కూడా మేము ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని చెప్పారు. ప్రత్యేకంగా ఈసారి ఏదైతే యూపీఐ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లకు సంబంధించి యూపీఐ కావచ్చు, గూగుల్ పే, ఫోన్పేలకు సంబంధించిన వాటిపై కూడా నిఘా ఎప్పటికప్పుడు పెడుతున్నట్లు కూడా వారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు లోక్సభ ఎన్నికలను ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటాము. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల
ప్రాంతాలుగా గుర్తించిన అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన నియోజకవర్గాలకు ఇప్పటికే కేంద్ర బలగాలను పంపించినట్లు కూడా ఇప్పటికే ఈసీ వర్గాలు చెప్పాయి. అంతేకాకుండా ఇటు ఏదైతే కొన్ని రాష్ట్రాలు ముఖ్యంగా ఇటు తమిళనాడు కావచ్చు, వెస్ట్ బెంగాల్, అలాంటి కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పోలీస్ బలగాలను ఎక్కువగా మోహరిస్తున్నట్లు కూడా చెప్పారు. అంతేకాకుండా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన 4 రాష్ట్రాల్లో పోలీస్ బలగాలను ఎక్కువగా మోహరిస్తున్నట్లు కూడా చెప్పారు. ఏదైతే అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి బలగాలను ఎక్కువ మొత్తంలో డిప్లాయ్ చేస్తున్నట్టు కూడా చెప్పారు. మొత్తం చూసుకున్నట్టయితే ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు నగారం మోగింది. ఈ ఏడు విడతలుగా ఈ ఎన్నికలకు సంబంధించింది. జూన్ 6వ తేదీ వరకు కూడా ఈ మోడల్ కోడ్ ఉండేది. జూన్ 4న ఫలితాలు వెలువడిస్తున్నారు. జూన్ 6వ తేదీన వరకు కూడా ఇవాళ నుంచి మోడల్ కోడ్, జూన్ 6 వరకు ఉంది. జూన్ 6న కొత్త ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. సునీత. రైట్ లివింగ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.